నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనకాల వచ్చేటువంటి వాడు నాకంటే శక్తిమంతుడు అన్నాడు. దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే, ఏదో కొద్ది గొప్ప ఇచ్చి నేను మహాశక్తిమంతుని గొప్పవాడిని అని చెప్పుకోడు. ఎవరికైనా కొంచెం సహాయం చేసామంటే నాకంటే గొప్పవాడు లేడు, నేను ప్రపంచం మొత్తానికి సహాయం చేసామని మనం చెప్పుకుంటాం. నేను మహాశక్తిమంతుని అందరికంటే అధికుడని చెప్పుకుంటాం. యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరానికి వెళ్ళి అందరికీ కూడా సువార్తమానం చెప్తున్నాడు. ఆ సమాజ మందిరం నుంచి బయటికి రాగానే పరుగున ఒక వ్యక్తి పరుగున వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడి అన్నాడు, అయ్యా మరి నా కుమార్తె సావ సిద్ధమై ఉంది, దయచేసి నా ఇంటికి వచ్చి నా కుమార్తెని చూడమని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా యేసు ప్రభు చుట్టూరు కుమ్ముగుడు ఉన్నారు. యేసు ప్రభుతో మాట్లాడుతుంటే వెంటనే ఇంకొక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యా నీ కుమార్తె చనిపోయింది కాబట్టి బోధకుడికి ఇబ్బంది పెట్టకు అని అంటే అతను తెల్లముఖం వేశాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం బోధకుడు మా ఇంటికి వస్తే, యేసు ప్రభు మా ఇంటికి వస్తే ఆమె మీద చెయ్యి వేసుంటే బ్రతికుండేదేమో, చనిపోయి ఉండేది కాదేమో అని అతను అనుకుంటున్నాడు. ఇలాగ యేసు ప్రభు వారు అన్నారు, వాళ్ళ మాటలు వినకయ్యా, ఎందుకంటే వ్యర్థమైన మాటలు చాలామంది బలుగుతారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడని అడుగుతారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీ అప్పులు తీరుస్తాడా, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీ స్వస్థత కలుగుతుందా, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీ రక్షణ దొరుకుతుందా, ఆయన నేను బ్రతికిస్తాడా అని అడుగుతారు చాలామంది. ఈ యేసు ప్రభు వారు చేసిన వాగ్దానం ఎందు నమ్మిక ఉంచి చాలు, నేను వస్తానన్నాడు ఇంటికి అన్నాడు. యేసు ప్రభు వారు రాగానే మనందరూ కూడా లోన కూర్చుని ఆ మంచం మీద ఆ 12 సంవత్సరాల పాప అనుకుంటాను, బహుశా చిన్న పాప చనిపోయి కాయలప్పడి అలాగా మంచం మీద పండుకుని అలాగే వికట జీవి అయి ఉంటే అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడుస్తున్నారు కూర్చుని. అయ్యో నా కుమార్తె చనిపోయింది, అయ్యో ఈ చంటి పాప చనిపోయింది అని అందరూ ఏడుస్తుంటే కొంతమంది పిల్లలను గ్రోవులు వాయిస్తున్నారు. చనిపోయినప్పుడు బూరలై వాయిస్తారు కదా, అలా వాయిస్తూ అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళగానే చూసి ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ బయటికి పోండి అన్నాడు. ఎందుకంటే నేను అక్కడ ఒక గొప్ప కార్యం చేయాలి, నాకు స్థలం ఇవ్వండి, అందరూ కూడా బయటకు పోండి అని. ఈ పాప చనిపోలేదు, నిద్రపోతుంది తప్ప కానీ చనిపోలేదు అన్నాడు. మరి అప్పుడు ఏం చేయాలి? చనిపోయినట్టు పిల్లల్ని చూసిన వాళ్ళందరూ ఏమన్నాడు, యేసు ప్రభుని వీడు అనిపించోడా అన్నట్టుగానే చాలామంది అన్నారు. ఇదేంటి చనిపోయిన పాపను చనిపోలేదు అంటాడేంటి, ఈ పాప బ్రతికుంది అంటాడేంటి అని అందరూ అపహాసం చేశారు, నవ్వుతూ ఉన్నారట. ఒక పాప చనిపోయి ఉంటే చనిపోలేదు బ్రతికున్నది, ఈ అమ్మాయి లేగిస్తుందంటే ఎవరన్నా నమ్ముతారంటే చనిపోయిన వాళ్ళు ఎవరన్నా లేపగలుగుతారు? ఎవరి వల్ల నవ్వుతుందే? అందరూ నవ్వుతున్నారు. ఇదేంటి చనిపోయిన పాపం చూసి చనిపోలేదు బ్రతికుంది అంటున్నాడు ఏంటి, నిద్రపోతుంది అంటున్నాడు ఏంటి, కాళ్ళు చూస్తే సల్లబలిపోయి, నాడి కొట్టుకోవట్లేదు, కళ్ళు తేలేసింది, పెదలు ఆడటం లేదు, ఊపిరి బయటికి రావట్లేదు, లోనకు పోవట్లేదు, ఇవి చనిపోయింది అని అందరూ నిర్ధారించారు. యేసు ప్రభు వారు చనిపోలేదు అన్నాడు. యేసు ప్రభు వారు ఆ గోల పెట్టే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఆమె చేయి పట్టుకుని తాళి తక్కి అనగానే ఆమె లేచి కూర్చుందంట. ప్రభుకి స్తోత్రములు, హల్లెలూయా. అవునండి, చనిపోయిన వారిని సైతము లేపగల సమర్థుడు దేవుడు. అవునండి, జీవము నింపగల సమర్థుడు దేవుడు. ప్రాణము లేని వారికి ప్రాణం ఇవ్వగల సమర్థుడు. ఇది బలమైన శక్తివంతమైన కార్యం. అందుకని ఆయన నాకంటే వెనకాల వచ్చేవాడు గొప్ప శక్తిమంతుడు అన్నాడు. అవునండి, ఒక ప్రాణం పోతే ప్రాణం నింపగలుగుతామా? నింపలేం. దాంట్లో కొంతమంది అన్నారట, ఆమె నిజంగా చనిపోలేదేమోలే, ఏదో చేయి పట్టు బయట లేపు, ఇప్పుడే కదా ఆ మంచమే పడుకుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది చనిపోయింది అంటున్నారు. వాళ్ళ తర్కం ఉంది. మరి ఎలాగ యేసు ప్రభు వారు లేపరని నిరూపించుకోవాలని చూసినప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక గ్రామంలోకి ప్రవేశిస్తుంటే ఒక యవ్వనస్తుడు చనిపోయిన తర్వాత పాడి కట్టుకుని ఆ యవ్వనస్తుని పాడి పైన మోసుకుంటూ వస్తున్నారు. ఆ యవ్వనస్తుడు ఒక విధవరాలి కుమారుడు. తల్లి ఏడుస్తుంది, అయ్యో నేను అనగా చనిపోయాడు, నా కుమారుడు చనిపోయాడే, నా కుమారుడు పోయాడే, నాకు ఆధారం పోయింది, నన్ను పోషించేవాళ్ళు లేడే, నన్ను బలపరిచేవాళ్ళు లేడే, మంచి చెడ్డ చూసేవాళ్ళు లేడే, అన్నం పెట్టేవాళ్ళు లేడే, అయ్యో నీ యవనస్తుడు చనిపోయాడని తల్లి ఏడుస్తూ ఉంది. అవునండి, యవనస్తుడు చనిపోతే మరి ఆ తల్లిదండ్రులకి చాలా శోకం కదా. ఉన్న ఒక ఆధారం, పిల్లలు ఏమనుకో, తల్లిదండ్రులకి ఎలాంటి వారంటే ఆధారము, రెక్కల వంటి వారు. తల్లిదండ్రులను పోషించడానికి మరి వారు ఎప్పుడు కూడా యవనస్తులు ఉండాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే ఆఖరి సమయంలో మా పిల్లలు మమ్మల్ని కాపాడుతారు, భోజనం పెడతారు, ప్రతి విషయంలో సహాయం చేస్తారని అనుకుంటారు కదా.
మరి అలాంటి సమయంలో ఆ విధవరాల కుమారుడు చనిపోయాడు, నిన్న అనగా చనిపోయాడు, పాడి కట్టి మోసుకుపోతున్నారని తల్లి గుండెలు పట్టుకుని బాదుకుంటూ ఏడుస్తుంటే యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఆ పాడిని ముట్టగానే ఆ పాడి మీద చనిపోయి పండుకున్న వ్యక్తి తిరిగి లేచి కూర్చున్నాడట. ఎంత గొప్ప కార్యము! దేవునికి స్తోత్రములు. ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల అవుతుందా? ఆయన శక్తిమంతుడే కదా, మరి నిరూపితం అవుతుంది కదా. అప్పుడే కొంతమంది అంటున్నారట, మరి ఈడు నిన్న అనగా పండుకున్నాడు, ఎమ్మతో తాగేసి పడుకుని ఉంటాడు, వీడు లేవట్లేదు, వీడిని చూసి చనిపోయాడులే అని అనుకున్నారు. యేసు ప్రభు వచ్చి పాడి ముట్టగానే ఆయన లేపగానే లేచాడు అని కొంతమంది అన్నారట. దేవుడు ఏమంటారు, మనుషులు ఏమంటారు? ఇలాగంటారు కదా, ఎంత గొప్ప కార్యం చేసినా ఏదోటి అంటానే ఉంటారు, ఏదోటి అంటానే ఉంటారు, ఏది అనకుండా మాత్రం ఉండరు. అవును కదా. ఆ బేతనీ గ్రామంలో ఉన్నప్పుడు అతని దగ్గరికి ఒక వ్యక్తి పరుగున వచ్చి, ఏసయ్యా ఏసయ్యా నీ ప్రియ శిష్యుడు చచ్చిపోయాడయ్యా అన్నాడు. నీ ప్రియ శిష్యుడు చచ్చిపోయాడంటే ఎవరు ప్రియ శిష్యుడు అంటే లాజరు గారు. లాజరు చాలా ప్రియ శిష్యుడిగా యేసు ప్రభువుకు ఉండేవాడు. లాజరు గారు మాత్రం దేవుని వాక్యం వినేవాడు కాదండి. యేసు ప్రభు వాక్యం అంటే పారిపోయేవాడు. యేసు ప్రభు వాక్యం చెప్తే ఈ చెవంటే వినేవాడు, ఏ చెవంటే వదిలేసి పారిపోయేవాడు. యేసు ప్రభు దగ్గర కూర్చునేవాడు కాదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు నా ప్రియ శిష్యుడు అన్నాడు. ఎంతో ప్రేమించాడు యేసు ప్రభు వారు ఎవరిని? లాజర్ని. చెడిపోయే వ్యక్తిని చూసి యేసు ప్రభు వారు ప్రేమించాడు. ఎందుకంటే చెడిపోయిన చోట తన కృపను నింపి ఆ బిడ్డను రక్షించాలని యేసు ప్రభు వారు వచ్చారు. నశించిపోయేదని వెతికి రక్షించాలని వచ్చారు. 2 రోజుల నుండి బయలుదేరాడు. అక్కడ బయలుదేరి ఇంటికి రాగానే చాలామంది దగ్గర అడిగి తెలుసుకున్నాడు. ఎప్పుడు చనిపోయాడంటే నేటికి 4 దినాలైందయ్యా సమాధిలో పెట్టబడ్డాడు అన్నారు. 4 రోజులైందయ్యా, 4 రోజుల నుంచి ఆ శవంలోనే ఉంది అన్నాడు. తన చెల్లి అంది, ప్రభు నువ్వు ఉంటే కనుక మా అన్నగారు బ్రతుకుండేవాడు, నువ్వు లేడు కాబట్టి చనిపోయాడు అంటే ఇప్పుడు మాత్రం ఏమైంది? నైంది నమ్మిక ఉంచు, నేటి 4 దినాలైనా పర్వాలేదు, 40 దినాలైనా పర్వాలేదు, నేనున్నాను కదా, నైంది నమ్మిక ఉంచని యేసు ప్రభు వారు రాయి తొలగించమంటే అందరూ నవ్వుతారు, మీరు తొలగించండి నేను ఒక అద్భుతాన్ని చేస్తాను అన్నప్పుడు ఆ రాయి తొలగించగానే యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేసి, లాజరు బయటికి రా, నేను పిలుస్తున్నానని యేసు ప్రభు వారు గద్దించగానే ఆ ప్రేత వస్త్రాలు కట్టుకున్న లాజర్ గారు బయటకు వచ్చాడంటే ఎంత శక్తివంతమైన కార్యములండి. దేవునికి స్తోత్రం. ఇతను చనిపోయినాడు, బయటకు లేచి వచ్చాడని కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఏమో అయ్యో యేసు ప్రభు ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడు, ఆశ్చర్యకరం చేశాడు కొంతమంది అనుకుంటున్నారు. ఇటువంటి శక్తివంతమైన కార్యములు చేశాడు కాబట్టి యేసయ్య గొప్ప శక్తిమంతుడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని యోహాను గారు సాక్ష్యం పలుకుతున్నాడు. అన్న కుమార్తె చనిపోతే ఆమెను బ్రతికిస్తే నోటికొచ్చినట్టు మాట్లాడాడు. రెండవదిగా ఒక విధవరాలు కుమారుడు చనిపోయి 1 రోజు అయిపోతే అతను బ్రతికిస్తే పండుకున్నాళ్లే అన్నారు. మూడవదిగా 4 దినాలైన ఒక వ్యక్తి, కుళ్ళు పట్టిన ఒక వ్యక్తిని దేవుడు లేపి బయటకు తీసుకొస్తే ఆశ్చర్యం చూపించి అందరూ కూడా అన్నారట, ఈయన అధిక శక్తిమంతుడు అన్నారట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడికి వెళ్ళినా అధిక శక్తివంతమైన కార్యాలే చేస్తాడండి. అడగటమే ఆలస్యం. దేవుడు అధిక శక్తివంతమైన కార్యాలు చేస్తాడు. మనం అడగాలి దేవుని దగ్గర. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ఉంటే దేవుడు నీ పక్షం నిలబడి ఒక అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యకరమైన చేస్తాడు. నా దేవుడు శక్తిమంతులను నువ్వు నమ్మటం నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్దామంటే మన బాధలను ఇప్పుడు ఏమి వెళ్తాంలే అంటాం. మన చెడిపోతే దేవుని మందిరం వంక చూడం. మన చెడిపోయినప్పుడే దేవుని మందిరానికి రావాలి. రోగం వచ్చినప్పుడే కదా వైద్యుడి దగ్గరికి వెళ్ళేది. రోగం రాకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్తామా? రోగం వచ్చినప్పుడు వెంటనే పరుగుని పోతాం. నాకు జ్వరం వచ్చింది, లేకపోతే గజ్జి పట్టింది, లేకపోతే కురుపులు వేసాయి, లేకపోతే తల కాలుతుంది, ఒళ్ళు కాలుతుంది, దయచేసి చూడండి నా కాళ్ళు చేతులు లాగుతున్నాయి, ఏదో గొప్ప నిప్పు వచ్చింది కడుపునాడు ఆయన పరుగున వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు వేస్తాడు కదా, ఆ మందులు తిన్న వెంటనే తగ్గుతుంది. అలాగే మనకి పరమ వైద్యుడిగా యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు. మన మనసు చెడిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మనసులో బాధ ఉంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆశ్చర్యకరములు చేసే దేవుడు, నీకు శక్తిమంతుడైన దేవాదేవుడు, ప్రతి విషయంలో సహాయం చేయి దేవుడు అయినా నువ్వు నమ్మాలి. యేసు ప్రభువుని నమ్మితేనే నీకు సహాయం చేస్తాడు. అవును కదండి. మనుషుల దగ్గరికి పోతే కొద్దిగా సహాయం దొరుకుతుంది, లేకపోతే చేయకపోవచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ పరిస్థితులన్నీ అనుకూలించకుండా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా
ఏ స్థితిలో నువ్వు కొనసాగుతున్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో నిలబడి సహాయము చేయమని అడిగితే సహాయము చేయగల శక్తిమంతుడు నా దేవుడు యేసు దేవుడు. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు చచ్చిపడినట్లు వారు మనం పాపములు చేసి మనసు చెడిపోయి పాప సంబంధమైన కార్యాలకి పాప సంబంధమైన పనులన్నింటికి అలవాటు పడిపోయి మనం బ్రతుకుతున్న సమయంలో మన అపరాధముల చేత మన పాపముల చేత సత్యన వారమై ఉండగా మన జీవితంలో శాంతి సమాధానములు కరువైపోయినప్పుడు బ్రతకటానికి మనకు మనసు కుదరినప్పుడు మన వేదన శోధన కాలంలో పట్టబడినప్పుడు ఇదిగో మనము మన ఆత్మీయ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు సత్యన వారమై ఉండగా దేవుడు తన కరుణ చేత కృప చేత మనందరినీ యేసుక్రీస్తులో బ్రతికిచ్చాడట. మన సత్యన వారమై ఉండగా మన పాపముల చేత మన సత్యన వారమై ఉన్నాం, కంపు కొడుతూ ఉన్నాం, మన సువాసన బిడ్డలుగా ఉన్నాం, మన కంపు కొట్టే జీవితం జీవిస్తూ ఆ కంపు కొట్టే జీవితాన్ని పరిమళ వాసనగా మార్చాలని యేసు ప్రభు వారు మనందరి కోసం ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడండి. పాపము పోయితే ఎవరి వల్ల అవుతుందా? మనం చేసిన పాపాలన్నీ ఎవడన్నా మోస్తాడా? మనం తప్పు చేసి ఒక మర్డర్ చేసి నేను పలానా మర్డర్ చేశాను, దయచేసి నేను చేసిన మర్డర్ ఏదో నీ మీద వేసుకోమంటే ఎవడన్నా వేసుకుంటాడా? ఆ పాపాన్ని ఒప్పుకుంటాడా? పలానా గుళ్ళకి వెళ్ళి దొంగతనం చేసిండ్రా, లక్షల రూపాయలు సంపాదించి పట్టుకొచ్చాను, ఆ గుడి అంతా బద్దలు కొట్టాను, వెండి బంగారాలను పట్టుకొచ్చేసాను, దయచేసి పోలీసులు నా కోసం ఎదుగుతున్నారు, ఇదిగో ఈ దొంగతనం నీ మీద వేసుకోమంటే ఎవరన్నా వేసుకుంటారా అండి? వేసుకుంటారా? వేసుకోరు. పలావాడిని కొట్టొచ్చిండ్రా, నేనే కొట్టాను, నువ్వు ఒప్పుకోమంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకోడు. ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా, ఎన్ని అవకతవకలు చేస్తున్నా, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు ఏమన్నారంటే నీ పాపములన్నీ నా భుజం మీద వేసుకుంటా అన్నాడు. మన పాపాలైన భుజం మీద వేసుకుంటాడంట. ఆయనకి ఏం పని అంటే ఆయన మన తండ్రి. తన పిల్లలు చనిపోతుంటే ఆయనకి ఇష్టం లేదు, తన పిల్లలు బాగుపడాలని, తన పిల్లలు బ్రతకాలని కోరుకునే దేవుడు. కాబట్టి నీ పాపములన్నీ నా వీపు వెనక తట్టు పడేస్తా, నా భుజం మీద పడే. నువ్వు చేసిన మర్డర్లు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, బూతులు కానివ్వండి, పోకిరి మాటలు కానివ్వండి, సరస్వక్తులు కానివ్వండి, నీ మనసు చెడిపోయి చేసిన ప్రతి పాపాన్ని కూడా నా భుజం మీద వేసుకుంటాను, దయచేసి ఆ పాపాన్ని నాకు ఇచ్చి నువ్వు బాధపడకరా, నువ్వు సంతోషంగా ఉండు, సమాధానంగా ఉండు, నేను చచ్చైనా సరే నీకు సంతోషాన్ని ఇస్తాను. యేసు ప్రభువు మన పాపములన్నీ భుజం మీద వేసుకున్నాడు లేదా? ఎందుకంటే మంచి గొప్ప దేవుడు ఎవరు దొరుకుతారండి మనకి? మన పాపాలు ఒప్పుకుని మన పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకుని మనందరికీ విడుదల దయచేసిన దేవుడి కంటే గొప్ప దేవుడు ఎవడైనా ఉన్నాడు భూమి మీద? ఎవడన్నా ఉన్నాడు మన పాపాలను ఒప్పుకునే దేవుడు? మన పాపాల నిమిత్తం ఆయన ఒప్పుకోలు పడ్డాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చి మనందరికీ విడుదల దయచేసాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ పాపాన్ని మోయటం ఎవరి వల్ల కాదు. నా పాపములు భరింపజాలనివి, అవి నా మనసు ఎప్పుడు బాధపెడుతూ ఉన్నాయి, నన్ను గిచ్చుగిచ్చుతూ ఉన్నాయి, నన్ను చూసినప్పుడల్లా విక్రిస్తూ ఉన్నాయి, నా పాపములు నన్ను అధిక శోకానికి గురి చేస్తున్నాయి. నేను దావీదు అంటున్నాడు, అటువంటి గొప్ప పాపాలు మోయగల శక్తిమంతుడెవడు? ఇదిగో ఆయనే, నా ప్రభువే, నా పాపములేవి మోయగల సమర్థుడు, నా పాపములు భరించగల శక్తి ఆయనకే ఉంది అని దావీదు చెప్తున్నాడు. యోహాను గారు ఏమంటున్నాడు తన శిష్యుని, ఇదిగో లోక పాపములు మోసుకుపోయే గొర్రె పిల్ల. లోకంలో ఎంతమంది ఉన్నారు చేసిన ప్రతి పాపమును, ప్రతి మనుషుడు చేసిన అపరాధాన్ని మోసుకుపోవడానికి వచ్చిన గొర్రెపిల్ల, అదిగోవయ్యా యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల. ఆ పాపము మోయగల శక్తి ఆయనకే ఉంది, మన అపరాధములని భరించే శక్తి ఆయనకే ఉంది. చనిపోయిన వాడిని సైతం బ్రతికించగల శక్తిమంతుడు ఆయనే. నిజంగా ఆత్మీయంగా చనిపోతే దేవుని సన్నిధికి రావాలి. నేను చనిపోయిన ఆయన నా జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఎన్నో పాపాలు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పవిత్రుడిగా మార్చు, పరిశుద్ధుడిగా మార్చు. ఒక మనిషి రూపంగా ఉన్నాను, నేను ఒక పశువులా ప్రవర్తించాను కాబట్టి ఈ రోజు మనిషిగా మార్చునైనా కనీసం నైతిక విలువ కలిగి జీవించడానికి నాకు కృపను దయచేనైనా, బ్రతికే అవకాశమేనైనా ప్రభు సన్నిధికి వచ్చి మన పాపములు ఒప్పుకుని ఆయన దగ్గర బ్రతిమాలితే నీ పాపములన్నీ తీసివేసి ఆయన భుజం మీద వేసుకుని నీకు విడుదల దయచేయగల శక్తిమంతుడు. నువ్వు మోసే పాపాలు ఇంత బరువు కాదు, చాలా భారభరితమైనవి. ఆ పాపాలు చాలా బరువైనటువంటి ఆ పాపాలు నువ్వు మొయ్యలేవు. కాబట్టి యేసు ప్రభు వారు అంటాడు, నా దగ్గరికి రా, నీ పాపములనే నాకు అప్పచెప్పు, నా భుజం మీద వేసుకుని నిన్ను మోస్తానంటున్నాడు యేసు ప్రభు వారు. నేను నీటితో బాప్తిసం ఇస్తాను, మీకు అగ్నితో ఆయన బాప్తిసం ఇస్తాడట. నేను నీటితో ఇస్తాను, కేవలం బాప్తిసం, పాప క్షమాపణ నిమిత్తం నీటిలో ముంచుతున్నాను, మీ పాపములను ఒప్పుకుంటున్నారు, అయితే మిమ్మల్ని పైకి లేపుతున్నాను, చచ్చి బ్రతికి పైకి లేవిస్తున్నారు. లేచిన తర్వాత మీరు పవిత్రంగా జీవించిన తర్వాత దేవుడు తర్వాత వచ్చి ఆయన మీకు అగ్నితో బాప్తిసం ఇస్తాడు. యేసు ప్రభు శిష్యులు 12 మంది శిష్యులు కూడా యెరూషలేము ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు. ఆ శిష్యులందరికీ కనపడ్డారు, ఇదిగో
తండ్రి వల్ల మీరు పొందిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మీరందరూ కూడా యెరూషలేము ప్రాంతంలో నిలిచి ఉండండి, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను అని యేసు ప్రభు వారు చెప్పి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమున ఆ శిష్యులందరూ కూడా ఒక గదిలో కూర్చున్నప్పుడు అంత పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వంటి ఒక గాలిలా వీచి వారందరి మీద వాలినప్పుడు అగ్ని నాలుకలే ప్రకాశించినప్పుడు వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడారు. అది అగ్ని బాప్తిస్మం. యేసు ప్రభు చెప్పినట్లుగా వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. మనం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ కలిగి ఉంటే బాప్తిసం పొందిన మనము పాపములు ఒప్పుకుని బాప్తిసం పొందిన మనము దేవుని సంతానంలో దేవుని ఆత్మ కొరకు పరిశుద్ధాత్మ అగ్ని కోసము నిరీక్షణ కలిగి ఉంటే ఒకనొక దినాన నీ మీద కూడా ఆత్మ అభిషేకము చేత అగ్ని బాప్తిసం దేవుడిచ్చి నిన్ను బలపరుస్తాడు. దేనికోసం మనం కూర్చున్నాం అంటే అగ్ని బాప్తిసం పొందడం కోసమే దేవుని సన్నిధికి వస్తున్నాం, అంతే తప్ప కానీ ఏదో కూర్చున్నాడు ముచ్చట్లు చెప్పుకోవడం కోసము చెవులు కొనుక్కోవడం కోసం వస్తున్నామా, కాలక్షేపం చేయడం కోసం వస్తున్నామా, దేనికోసం వస్తున్నాండి బ్రతిమాలుకోవడం కోసం, అంతే తప్ప కానీ ఏదో నామకార్థపు క్రైస్తవులాగా వచ్చి 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోవటానికి వస్తున్నామండి, ఇంటి విషయాలు మాట్లాడుకోవడం కోసం వస్తున్నామా? మనం వచ్చేది పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం, నిరీక్షణ కలిగి ఉండటం కోసం వస్తున్నాం. మన నిరీక్షణకు ప్రతిఫలం పొందడం కోసం వస్తున్నాం. నమ్మండి, యేసుప్రభు నమ్మండి, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమే, అని ఏ పనైనా చేయగలుగుతాడు. ఎలాగైనా నిన్ను బ్రతికిస్తాడు, ఎలాగైనా సరే నిన్ను రక్షిస్తాడు. నువ్వు చేసిన ప్రతి తప్పుని కూడా ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నా పాపములు ఎవడో మోస్తాడులే నువ్వు భయపడుతున్నావేమో, నా పాపాలు ఎవడో తీసుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, నేను చేసిన పాపాలని ఎలా వదిలిపెట్టాలని అనుకుంటున్నావేమో, నా పాపములు భరించడానికి ఎవరు రావటం లేదు అనుకుంటున్నావేమో, ఆయన వచ్చి ఉన్నాడు నీ కోసం, ఈ పాపములని భరించడం కోసం. అన్నాడు 2000 సంవత్సరముల కింద ఈ భూమి మీదకి వచ్చి శిలువలోకి ఆయన రక్తమును కార్చి నీ పాపములు విడిచిపెట్టాలని చెప్పి ఆయన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడే. ఆయనతో కూర్చునే శక్తి నీకు కావాలి, ఆయనతో బలలో పాల్పొంపులు పొంది అర్హత నీకు కావాలి. అంటే నీ పాపములు ఒప్పుకోవాలి. మంత్రుడు ఈ రోజున మదన పడాల్సిన అవసరంలే, నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతానని నువ్వు అనుకోవసరంలే, నేను చనిపోతే నా బ్రతికే ఉంటాను అనుకోవసరంలే, నా పాపములు ఎలా తీసుకోవాలని నువ్వు బాధపడాల్సిన అవసరంలే, నా పాపములు ఎలా వదిలిపెట్టాలని నువ్వు భయపడాల్సిన అవసరం. యేసు ప్రభువు ఉన్నాడు, నువ్వు చనిపోతే పర్లోక రాజ్యం తీసుకెళ్తే అక్కడి నీ పాపములను వదిలిపెడితే ఆయన భుజాన్ని వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా అధిక శక్తిమంతుడైన దేవుని మీద నమ్మిక ఉంచాలి. దేవుడు నన్ను నమ్ము, విశ్వాసంలో ఒక కర్త అయిన దేవునితో చూడు, ప్రార్థన చేయి, ప్రభువా నీ అందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. అయినా ఈ రోజున బలమైన శక్తిగా బలమైన బిడ్డగా నీ సన్నిధిలో వాడుకున్నాను, నిలబెట్టుకున్నాయినా అని నువ్వు ప్రార్థన చేసి దేవుని విశ్వాసం ఉంచితే దేవుడు ఒక అద్భుతాన్ని పట్ల చేయబోతున్నాడు. ఇప్పుడే నీలో నా అవిశ్వాసాన్ని దూరపరచుకో, ఇప్పుడే నీలో నా పాపాన్ని దూరపరచుకో, ఇప్పుడే దేవుని సన్నిధానంలోకి వచ్చి విశ్వాసంను ధరించుకో, ఆయన సన్నిధిని బట్టి గోచాటం నేర్చుకో. దేవుడికి ఒక గొప్ప కార్యం చేయడానికి శక్తిమంతుడైన దేవుడు ఈ రోజున సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షమున నిలబడి ఒక అద్భుతాన్ని చేయటం కోసం, ఒక ఆశ్చర్యకార్యం చేయటం కోసం నీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన చూడగలిగితే నీ ఆత్మ ఈ రోజున ఆయనతో తిప్పగలిగితే, నీ ఆత్మలో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని వదిలిపెట్టగలిగితే ఈ రోజు దేవుడు నీ పక్షంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆయన అధిక శక్తివంతుడైన దేవుడట. ఆయన నమ్ముతున్నావా? నమ్మితే నీ జీవితంలో ఆశ్చర్యమే, అద్భుతమే. మనందరం యేసు ప్రభువును నమ్ముదాం, ఆయన మన పక్షం నిలబడ్డాడు, ఈ రోజున ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. అటువంటి దేవుని బట్టి మనందరం స్తుతి యాగములు చెల్లిద్దాం. హల్లెలూయా.